మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలా మందికి గుర్తొచ్చేది పతంగుల దుకాణాలు. సో పతంగుల దుకాణాలు అనగానే నిజామాబాద్ లోని పెద్ద బజార్ అనేది చాలా ఫేమస్. సో ఈ పెద్ద బజార్ లో చాలా వరకు కూడా దాదాపు 10 నుంచి 15 షాపులు ఉంటాయండి. సో ఎక్కడ చూసినా కూడా వివిధ రకాలైనటువంటి గాలిపటాలు అనేవి మనకు దర్శనమిస్తూ ఉంటాయి. సో దీంతో పాటు పతంగ ఎగరేయాలంటే ఖచ్చితంగా మనకి మాంజా కావచ్చు, లేకపోతే దారం కావాలి. సో ఈ దారం కోసం అయితే చాలా మంది విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తూ ఉంటారు. సో ఒక గాలిపటం మనకి ఆకాశంలో ఎగురుతుందంటే దాన్ని తెంచడానికి అయితే చాలా మంది ఒక పోటీ తత్వంగా చూస్తూ ఉంటారు. సో ఇదంతా కూడా పక్కన పెడితే చైనా మాంజా వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతూ ఉన్నాయి ఏటా అనేది చాలా మందికి తెలిసిన విషయమే. చాలా మంది అమాయక ప్రజలు అనే వాళ్ళు కూడా దీంట్లో చాలా వరకు కూడా బలవుతా ఉన్నారని చెప్పుకోవాలి. సో సంక్రాంతి పండుగ వచ్చిందనగానే మనకి ఇండియా వైడ్ గా చూసుకుంటే సంక్రాంతి ఈ సెలబ్రేషన్స్ అంతా అయిపోయి ఈ జనవరి వరకు కూడా చాలా మంది కూడా చనిపోతా ఉన్నారు. సో ఇందులో భాగంగానే మనము పెద్ద బజార్కి అయితే వచ్చినాము. పెద్ద బజార్ లో చాలా రకాలైనటువంటి కైట్స్ అయితే మనకు ఉన్నాయి. దాంతో పాటు రేట్స్ ఎట్లా ఉన్నాయి, మాంజా ఎట్లా ఉంది, అంటే ఎక్కడి నుంచి తయారు చేసుకొని ఎక్కడికి తీసుకొని వచ్చినారు, ఎట్లా నడుస్తా ఉంది ధరలు అనే దానిపైన మనతో మాట్లాడడానికి అయితే వ్యాపారస్తులు ఉన్నారు. వ్యాపారస్తులతో మాట్లాడడం. నమస్తే అండి. సో ఎట్లా నడుస్తుంది దందా? దందా మంచిగా నడుస్తుంది. ఇప్పుడు సంక్రాంతి బిజినెస్ స్టార్ట్ అయింది. చిన్న చిన్న విలేజ్కి వస్తున్నారు, అందరూ వచ్చి కొని తీసుకుపోతున్నారు. పండుగ కోసం కైట్స్ మొత్తం హోల్సేల్ ఏంటి వాళ్ళు వచ్చి తీసుకుపోతున్నారు. రేట్ కూడా రీజనబుల్ ఉన్నాయి, ఎక్దమ్ వాజ్బీ రేట్ ఉన్నాయి. ఎక్కువ రేట్ లేవు. మా దగ్గర 5 రూపాయల నుంచి స్టార్ట్ ఉన్నాయి పతంగ్. 5 రూపాయలు, 10 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయల దాకా కూడా పతంగులు ఉన్నాయి. దారం కూడా మా దగ్గర 100 మీటర్ చూసో 10 రూపాయలు ఉన్నాయి. 200 మీటర్ 20 రూపాయ హే, 300 మీటర్ హే, 300, 400 ఇట్లా రేట్ మీటర్స్ ఉంటుంది. అది కనీసం 40 రూపాయల దాకా పెద్ద పెద్ద దారం కూడా ఉంటది. ఈ మన చైనా మాంజా గురించి మాట్లాడుకుంటే అవాయిడ్ చేయాలి. అవి ఒకవేళ మీరు అమ్మినా కూడా మీ పైన చర్యలు తీసుకుంటామని పోలీస్ అధికారులు చెప్పారు. సో నిన్న ఎన్ని షాపుల పైన పోలీసులు దాడులు చేయడం జరిగింది? వాళ్ళపైన ఏవైతే నోటీసులు ఎంతమందికి ఇచ్చారు, ఎన్ని షాపులకు ఇచ్చారు? నోటీసు ఫారెస్ట్ అందరికి ఇచ్చినారు నోటీస్. ఒక 3 దినం 4 దినం అయింది. మాకు కూడా నోటీస్ ఇచ్చినారు. మా దగ్గర ఇండియా మాంజా ఉన్నాయి, ఇంకా చేస్తాం దార మాంజా ఉంటది. మా దగ్గర తయారైతుంది. అదే మాంజాని అమ్ముతున్నాము. చైనా మాంజా. ఇది థ్రెడ్ తో చేసిందేనా, దారంతో చేసిందేనా? దారంతోనే ఉన్నాయి. ఓకే. ఇది ఇట్లా చేస్తే కట్ అయిపోతుంది. ఇది దారంది ఉంటది. చూస్తే దారం కనబడుతుంది మనకు. మాంజా కూడా మంచిగా ఉంటుంది. కలర్స్ బాగా ఉంటది. ఇలా పిల్లగాలు కోసం మజా తీసుకుంటారు. అంటే ఇప్పుడు మన నార్మల్ దారానికి ఈ చైనా మాంజాకి డిఫరెన్స్ ఏముంటది? సో ఇది తెంపగానే తెగిపోయింది. సో అది తెగిపోతుందా, లేకపోతే ఎట్లా ఉంటది? అది కూడా అది ఆర్డినరీ ఉంటే తెగిపోతుంది. ఇంట్లో కోసి పోతుంది. అది కడిపి హోతా హాత్ से నార్మల్ మాంజానే మంచిగా ఉంటుంది. నార్మల్ మాంజా తయారైతే నార్మల్ మాంజానే మొత్తం పెద్ద బజార్లో బిగ్రా సేల్ హో రావా పూరా. సో మీతోటి వ్యాపారస్తులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే చైనా మాంజాని అవాయిడ్ చేయాలి అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు. దాంతో పాటు అమాయకుల ప్రజలు కూడా చాలా మంది రోడ్ల పైన ట్రావెలింగ్ చేసే టైంలో వాళ్ళ పీకకు చుట్టుకొని, మెడకు చుట్టుకొని చాలా మంది చనిపోతా ఉన్నారు. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ సంక్రాంతి సెలబ్రేషన్ లో భాగంగా చాలా మంది కూడా జాగ్రత్తలు వహించాలి. సో మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము అందరికి గిరాకీ వస్తే పెద్దలు చిన్నలు అందరూ చేస్తారు కదా. దారం మంద యూజ్ చేయండి. మంచిగా పండుగ చేసుకోండి, మజా చేసుకోండి. దారం మంది అని మంచిగా ఉంటుంది. వేరే మాంజా ఏది మాంజా తీసుకోండి అంటే పర్వాలేదు, మాకు అద్దు, అది మాంజా అద్దు, మాకు దారం మంజానే కావాలని కొని తీసుకుపోతున్నారు అందరూ. కానీ ఇంకా చరకులు ఉన్నాయి, దారంది చరకుది ఉన్నాయి. మొత్తం ఒక 40 రూపాయలది ఉంటుంది. ఇంకా 60 రూపీస్ దారంతో సహా మాంజా చరికి ఉంటుంది. ఇంకా వట్టి చెరకు తీసుకుంటే 30 రూపాయలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు మీరు ఈ చెరకాలు కావచ్చు, ఈ మాంజా గురించి మనం మాట్లాడుతూ ఉన్నారు నార్మల్ గా, న్యాచురల్. సో ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారు ఇదంతా కూడా? ఇది మాంజాలు మేమే తయారు చేస్తున్నాం. మొత్తం నిజామాబాద్ లోకల్ మేమే తయారు చేస్తాం. సో ఎన్ని ఇయర్స్ గా మీరు తయారు చేస్తా ఉన్నారు ఇది? మా పెద్దలు తయారు చేస్తున్నారు. నా చేతిలో చూస్తే 84 నుంచి వచ్చింది. నాకు 84 నుంచి నేను బిజినెస్ చేస్తున్నా. ఇది సో కైట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ కైట్స్ ఎక్కడి నుంచి తెస్తా ఉన్నారు? ఇవి కూడా మీరే తయారు చేస్తున్నారా, లేకపోతే ఎక్కడి నుంచి తెస్తా ఉన్నారు? మన నిజామాబాద్ లో, మహారాష్ట్రలో అందరు మిక్స్ ఉన్నారు. అందుకోసం చూసు ఢిల్లీ నుంచి వస్తుంది, ఆగ్రా నుంచి అలగ్ అలగ్ ఐటమ్స్ వస్తుంది. జైపూర్ నుంచి అసలు చరక్ జైపూర్ ఇట్లా వేరే వేరే ఊర్లకి మాల్ వస్తుంది. అది సో కైట్స్ నేమ్ ఏమన్నా ఉన్నాయా? డిఫరెంట్ కైట్స్ అనేవి కనిపిస్తా ఉన్నాయి. సో ఎట్లాంటి కైట్స్ ఉన్నాయి మీ దగ్గర?
డిఫరెంట్ ఉంటుంది. కార్టూన్స్ పిల్లగాళ్ళు కార్టూన్స్ కావాలా, మోటు దుబ్బులు ఇట్లా మొత్తం అలగ్ కబూతర్ ఇద్దరు మొత్తం అలగ్ కైట్ కూడా చూపెడతా నేను. చిన్న కైట్ పూజ కోసం తీసుకుపోతారు, ఇది కూడా పూజ కోసం తీసుకుపోతారు. చిన్న కైట్స్ ఉంటుంది, గిఫ్ట్ ఇవ్వాలా, లడ్డు మనం తయారు చేస్తాం కదా ఇంట్లో, ఇది కైట్స్ దానికి పెట్టి అందరు ఇస్తారు. ఇంకా ఇది ఢిల్లీ చెరకుంది, ఢిల్లీ నుంచి వచ్చింది, ఇది ఆగ్రా నుంచి వచ్చింది, అలాగే ఉంటుంది. ఇది హైదరాబాద్కి వెళ్ళి వచ్చింది, తయారు వచ్చింది. ఇది దారం ఉన్నాయి, ఆగ్రా నుంచి ఉంటుంది దారం, ఇది కూడా దారం ఆగ్రా నుంచి. ఇట్లా కైట్స్ అలగ్ ఉన్నాయి. ఇది కాన్పూర్ నుంచి కైట్స్ ఉన్నాయి. ఇంకా అలగ్ ఉన్నాయి, మొత్తం వెరైటీ బట్టలు కూడా ఉన్నాయి. ఎన్ని డేస్ ఇది ఈ బిజినెస్ అనేది ఇంతే కంటిన్యూగా నడుస్తూ ఉంటది? 15 మంచిగా నడుస్తుంది, 15 మంచిగా నడుస్తుంది. దాని తర్వాత 15 తారీఖు దాకా మంచిగా నడుస్తుంది. సో పిల్లలకి మీరు ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలనుకుంటారు ఫైనల్ గా ఇది సార్, రకరకాల పతంగులు ఇస్తాం మేము. పైకి నిలబడి పోయి పతంగ ఎక్కిస్తే పెద్దలు ఉండాలా, పెద్దలు ఉండాలా. దాని తర్వాత పతంగాన్ని కన్నెలు వేసి పెద్దలు పిల్లలకు ఎక్కియాల పతంగ. అప్పుడు దాకా షాక్ చేసి ఉంటుంది, అప్పుడు దాకా పెద్దలు ఉండాలా. లేకుంటే బౌండరీ లేకుంటే పెద్దలు చిన్న బాబు ఉంటే కింద పడిపోతాడు, ఇంకా ఆయనకు ఏమైనా డ్యామేజ్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో ఒక కోలాహలం అనేది ఏర్పడిందని చెప్పుకోవాలి. సంక్రాంతి సంబరాలు అనేది చాలా మంచిగా జరుపుకుంటా ఉన్నారు. కాకపోతే మనము వచ్చిన మెయిన్ మోటో వచ్చేసి చైనా మాంజాల్ని అవాయిడ్ చేయాలని చెప్పిన తర్వాత చాలా మంది వ్యాపారస్తులు అయితే ఏదైతే మనకి థ్రెడ్ దారంతో చేసినటువంటి మాంజాల్ని మాత్రమే మేము అమ్ముతా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఏదైతే మనకి మనం ప్రతిసారి కూడా మనం మాట్లాడుకుంటున్నాము, చైనా దారం వల్ల, ఏదైతే చైనా మాంజా వల్ల చాలా రకాలైనటువంటి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ అయితే ఎక్కడ లేదండి. సో అది ఒక అడ్వాంటేజ్ ఉన్నది ఎవరికి అంటే ఒక వ్యాపారస్తులకు మాత్రమే అని చెప్పుకోవాలి. దాంతో పాటు చైనా మాంజాని వాడితే ఎన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయంటే, ఎవరైతే చిన్న పిల్లలు మనం కైట్ ఎగరేసే టైంలో కావచ్చు, లేకపోతే మనం అంటే మనకి పోటీతత్వం అని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఒక ఆకాశంలో మనకి ఒక కైట్ కనిపించింది అంటే దాన్ని పెయింట్ చేయాలని చెప్పేసి అంటారు, పెయింట్ చేయండి, లేకపోతే దాన్ని ఇది చేద్దాం అది అని చెప్పేసి అంటారు. సో ఆ టైంలో కూడా ఆ ఫోర్స్ కి, ఆ ఎయిర్ ఫోర్స్ కి చేతులు కూడా తెగిపోయే అవకాశం ఉంటది. సో ఇట్లాంటి అంటే ఇప్పుడు మనకి న్యాచురల్ దారాలు వాడడం వల్ల, ఈ మనకి కాటన్ దారం కావచ్చు, పట్టుకు సంబంధించిన దారాలు మనం వాడితే ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి అపాయం ఉండదు అని చెప్తా ఉన్నారు. సో ఇందులో భాగంగానే మనము ఇక్కడికి వచ్చినాము. నిజామాబాద్ జిల్లాకి సంబంధించిన పోలీస్ అధికారులు అయితే క్షుణ్ణంగా మనకి ఈ పతంగులకు సంబంధించిన దుకాణాలు ఏవైతే ఉన్నాయో ప్రతి దానిలో కూడా వెళ్ళి వాళ్ళు ఒక ఎలాంటి మాంజాలు ఉన్నాయి, ఎలాంటి వాటిని వీళ్ళు అమ్ముతా ఉన్నారు అనే దానిపైన అయితే చాలా వరకు కూడా తనిఖీలు అయితే చేశారు. టాస్క్ ఫోర్స్ ఏసీపీ అయినటువంటి నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక బృందంతోనైతే పూర్తిగా ఎట్లాంటి మాంజాలు అమ్ముతా ఉన్నారు, ఒకవేళ మాంజాలు చైనా మాంజాలు అమ్మితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన క్రిమినల్ కేసులు కూడా పెడతాము, వాళ్ళ లైసెన్స్ ని రద్దు చేస్తాము, నోటీసులు ఇస్తాము, జరిమానాలు కూడా ఇస్తాము అని చెప్పేసి పోలీస్ అధికారులు అయితే చెప్పడం జరుగుతా ఉంది. సో ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఈ వీడియో అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఖచ్చితంగా పిల్లల్ని మాత్రం కైట్ ఎగరేసే అంటే పతంగులు ఎగరేసే టైంలో ఫ్యామిలీతోని మాత్రమే ఈ సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మా సుమన్ టీవీ తరఫున కూడా మేము కోరుతా ఉన్నాం. సో ఇది వరటి సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్ తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.